తాడేపల్లిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించారు నారా బ్రాహ్మణి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. మొబైల్ వాహనంలో ఏర్పాటు చేసిన మామోగ్రామ్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే సదుపాయాలను నారా బ్రాహ్మణి, నందమూరి వసుంధరాదేవి పరిశీలించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్ద పేగు తదితర క్యాన్సర్లన్నిటికీ ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా అందించిన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ అన్ని మండలాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రజలందరూ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. Thank you so much for all your services. Very, very hard. I think this is a great example for us to take and provide screening services. హాస్పిటల్కి వెళ్ళచ్చు. స్క్రీనింగ్కి మోస్ట్ అడ్వాన్స్ 3D కదా, 3D వెరీ అడ్వాన్స్. So it cost us 2.5 crores for the establishment this particular facility. Right at their doorstep we are doing really people don't get it. Expenses plus access to the vehicle, but only big hospitals have this. Big centers. So, mobile clinics is very difficult to have mammography. So, because we are rent. ప్రజలే దేవుళ్ళని మన నందమూరి తారక రామారావు గారు మన అందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్ గా నడుపుతున్నారో, వాళ్ళ మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన మంగళగిరిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖే కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. ఇంతకుముందు జరిగిన క్యాంప్స్లో తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, వీటన్నిటిని డిటెక్ట్ చేయడం జరిగింది. సో తప్పకుండా మంగళగిరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, వచ్చి ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అండ్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రింపగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారో, లక్షలాది మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారో వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరికి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ బిగ్ క్యాన్సర్ స్క్రీనింగ్